ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ముగిసింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గాదె శ్రీనివాసులు నాయుడు విజయాన్ని అందుకున్నారు. ఇక ఉపాధ్యాయుల తరపున పోరాడతానని, ఘటనలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినా ఈసారి మరింత బాధ్యతగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ అర్ధరాత్రి వరకు సాగింది. రాత్రి 10:30 సమయంలో అయితే టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి గాదె శ్రీనివాసనాయుడికి అయితే అధికారికంగా పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించినటువంటి జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ ఎలక్షన్ కమిషన్ తరఫున వచ్చినటువంటి సర్టిఫికేట్ని అయితే గాదె శ్రీనివాసనాయుడికి అందించడంతో గాదె శ్రీనివాసనాయుడు వర్గానికి చెందినటువంటి కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైంది. దాదాపు 3 గంటల పాటు అయితే హైడ్రామా మధ్య అయితే గాదె శ్రీనివాసనాయుడు కౌంటింగ్ హాల్లోనే కూర్చోవలసి వచ్చింది. ఏదైతే 2వ ప్రాధాన్యత ఓట్లో గెలిచినటువంటి గాదె శ్రీనివాసనాయుడికి సర్టిఫికేట్ ఇవ్వడానికి అయితే దాదాపు 3 నుంచి 3:30 గంటల పాటు అయితే సమయం పట్టింది. ఈ నేపథ్యంలో చాలా నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తానికైతే రాత్రి 10:30 సమయంలో సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. అనంతరం కూడా విజయోత్సవం జరుపుకుంటూ కూడా ఆనందంగా గాదె శ్రీనివాసనాయుడు అయితే కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గాదె శ్రీనివాసనాయుడు బలపరిచినటువంటి పిఆర్టీయూ నాయకులు కూడా ఎంతో ఆనందంతో పూలమాలలు వేసి ఘనంగా అభినందనలు కూడా తెలియజేసిన పరిస్థితి. అనంతరం మీడియాతో మాట్లాడిన గాదె శ్రీనివాసనాయుడు తనని ఎంతో అభిమానంతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నింటికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా గతంలో 2 సార్లు ఏదైతే ఎమ్మెల్సీగా తాను పనిచేసి 12 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా ఉన్నారో ఆ సమయంలో చేసినటువంటి పనుల కన్నా కూడా ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది, ఎంతో అంకితభావంతో పనిచేస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు తనను బలపరచడంతో పాటు వెనక నుండి నడిపించిన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా పనిచేస్తాను. అదేవిధంగా ఉపాధ్యాయుల గొంతును అయితే చట్టసభల్లో వినిపించడం ద్వారా తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతని నిర్వర్తిస్తానని శ్రీనివాసనాయుడు అయితే మీడియాతో తెలియజేసిన పరిస్థితి. ఈ మొత్తం మీద చూసుకుంటే రాజకీయాలకు అతీతంగా అంటే ఒకవైపు రాజకీయాలు జరిగినప్పటికీ కూడా తన గెలుపు కోసం రాజకీయాలు అతీతంగా కూడా ఓట్లేసి 2వ ప్రాధాన్యతతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు అన్నింటికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉపాధ్యాయ సంఘాల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ కూడా చెప్పడం అయితే కొసమెరుపుగా చూసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయ సమస్యల మీద పరిష్కరిస్తాను, ఏ రాజకీయ పార్టీలకి కూడా నేను ఎప్పుడూ పనిచేయలేదు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగానే పనిచేశాను, అదే వరవడితో ఈసారి కూడా ఈ 6 సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా ఉపాధ్యాయుల సమస్యల కోసమే పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటానంటూ కూడా గాదె శ్రీనివాసనాయుడు అయితే చెప్పుకురావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికైతే విచిత్ర పరిస్థితుల నుంచి నాటకీయ పరిణామాల మధ్య గందరగోళం మధ్య ఒక ఉత్కంఠమైన వాతావరణం మధ్య అయితే పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సాగిందని చెప్పుకోవచ్చు. కౌంటింగ్లో చివరికి రాత్రి 10:30కి అయితే సర్టిఫికేట్ గెలిచిన అభ్యర్థి శ్రీనివాసనాయుడికి సర్టిఫికేట్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని చెప్పుకోవచ్చు.